ఆఫ్ యూ అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఎక్కడున్నానంటే ఆల్మోస్ట్ మీకు తెలుసు, ముందు వీడియోలో చెప్పాను. శ్రీశైలంలో ఉన్నాను నేను. నిజంగా నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒక జ్యోతిర్లింగం చూడడానికి వచ్చాను. అంటే నాకు 12 జ్యోతిర్లింగాలు చూడాలనేది నా డ్రీమ్. అది ఎప్పటికీ నెరవేరుతుందో తెలీదు. ప్రస్తుతానికైతే ఫస్ట్ నా జ్యోతిర్లింగం వచ్చేసి ఇప్పుడు శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్. ఈ దర్శనానికి వెళ్తున్నాను. దర్శనం అయ్యాక నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నేను ఎలా, నాకు నిజంగా శివరాత్రి రోజులంటే నాకు చాలా ఇష్టం. ఆ శివయ్య నన్ను చాలా బాగా ఆదుకున్నాడు. నేనున్న బాధల్లో, నేనున్న కష్టాల్లో ఎవరు లేకపోయినా ఆయన ఉన్నాడు. ఆయన ఉండబట్టే నేను ఈ రోజున ఇక్కడ ఈ స్థానంలో ఉన్నాను. నేను నా పిల్లలు అంతా బాగున్నాం. ఓం నమ శివాయ. పదండి వెళ్దాం. ఆ శివయ్య దర్శనం అయిపోయింది. నేను ఇలా వచ్చి కూర్చున్నాను. పైకెక్కే ఓపిక అయితే అస్సలు లేదు. ఎందుకంటే నాకు లాస్ట్ ఇయర్ కాలు విరిగి రాడ్స్ పడ్డాయి. ఆల్మోస్ట్ ఈరోజు మా 3rd డే ఉపవాసాలు. 18th నుంచి స్టార్ట్ అయ్యావు శివరాత్రి వరకు. నిజంగా నా లైఫ్లో ఫస్ట్ జ్యోతిర్లింగం. ఇంకా 11 ఉన్నాయి. అవి ఎప్పుడు తీరుతాయో ట్రై చేస్తాను తొందరలోనే. నెక్స్ట్ నా ట్రిప్ వచ్చేసి మళ్ళీ అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకుంటున్నాం ఈసారి. కాకపోతే పిల్లల్ని తీసుకుపోలేను, ఎందుకంటే నాకే కొంచెం కాల్ ప్రాబ్లం కాబట్టి నేను ఒక్కదాన్నే వెళ్దామని చూస్తున్నాను. నిజంగా చాలా బాగుంది. ఈ లొకేషన్స్ కానీ, ఈ టెంపుల్ కానీ అంతా చాలా బాగుంది. నాకు నిజంగా శివయ్య అతి అదృష్టం ఏంటంటే ఒకటి చెప్పాలి. నేను గుడి లోపలికి వెళ్ళగానే మేము బై మిస్టేక్లో రాంగ్ రూట్లో వెళ్తే అలా కాదు అని మళ్ళీ ముందుకు వచ్చి వెళ్ళేలోపే అనౌన్స్మెంట్ వచ్చింది. టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు అన్నీ 500 రూపీస్ టికెట్స్ ఇవన్నీ 12 తర్వాత ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఆగిపోవాలి, 2 hours టైం పడుతుంది అనుకున్నాం. నేను మనసులో అనుకున్నాను, శివయ్య నేను నిలబడలేనేమో అనుకున్నాను. కానీ అదృష్టం, మేము వెళ్ళిన 5 minutesలోనే నాకు దర్శనం అయిపోయింది. నాకు, నా పిల్లలకి. మా పిల్లలు బ్యాగ్ తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా కార్లో పెట్టేసుకొని ఇంకా బయలుదేరడమే మాకు. ఇంకొక ప్రసాదాలు కూడా తీసుకున్నాను. ఓం నమ శివాయ. నిజంగా స్వామి అందరినీ బాగా చూడు, నన్ను బాగా చూడు. బాయ్, ఐ లవ్ యూ. నెక్స్ట్ ట్రిప్లో కలుద్దాం మళ్ళీ.